ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఎలాగుంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము. ఈ 2026 సంవత్సరము మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాది నుంచి ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. అందువల్ల ఉగాది మార్చి 19 నుంచి వచ్చే సంవత్సరం 27 మార్చి, ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి విశేషాలు ఏమున్నాయి? పండగలు అందరికీ తెలిసిందే. ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది, తర్వాత భాద్రపద మాసం వినాయకుడి చవితి వస్తుంది, తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి, దీపావళి, దసరా, ఇవన్నీ అందరికీ తెలిసినదే. ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం, లేదా ఏమైనా అధిక మాసాలు ఉన్నాయా, మూఢాలు ఎప్పుడున్నాయి, ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. 26/2/2 జూన్ 2026 మంగళవారం నుంచి 18/6/2026 శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా మనకి ఈసారి మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఈ జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అంటే అధిక జ్యేష్టము, నిజ జ్యేష్టం, 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే 17/5/2026 నుంచి 15/6/2026 వరకు. నిజ జ్యేష్టం ఎప్పుడంటే 16/6/2026 నుంచి 14/7/2026 వరకు నిజ జ్యేష్టం. అధిక జ్యేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి, శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఇంక మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే 15/7/2026 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12/8/2026 వరకు గురుమూఢం ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక నెల, 3 రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది. అది జూలైలో. ఇక శుక్రమూఢం ఎప్పుడంటే 19/10/2026 నుంచి 29/10 అంటే 10 రోజులు శుక్రమూఢం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. గ్రహణాలు లేవు. అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా, గ్రహణాలు లేవు, మనకు కనిపించవు, అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. తదుపరి రాశి కన్యారాశి. 12 రాశుల్లో 6వ రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో ఏమేమి ఉంటాయంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయన్నమాట. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. మీకు 2026 సంవత్సరంలో ఈ కన్యారాశిలో ఏప్రిల్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి బాగా ఉంటుంది, పర్వాలేదు. మార్చి 19వ తారీఖు నుంచి మార్చి 19వ తారీఖు ఉగాది. అంటే మీకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏ నెల బాగుంది అంటే ఏప్రిల్, మే అంత అనుకూలంగా లేదు. జూన్, జూలై మీకు బాగుంది. మళ్ళీ ఆగస్టు అంత అనుకూలంగా లేదు. సెప్టెంబర్ బాగుంది, అక్టోబర్ బాగోలేదు, నవంబరు, డిసెంబరు బాగుంది. అంటే మీకు మిశ్రమ ఫలితాలుగా ఉన్నది అని చెప్పొచ్చు అనమాట. అయితే అన్ని రంగాల్లో వాళ్ళకి, అంటే ఏ రంగంలో ఉన్న అదే ఏ ఉద్యోగాల వాళ్ళకి, వృత్తుల వాళ్ళకి, ఇంకా టీచర్స్కి, రాజకీయ నాయకులకి, అలా అందరికీ, అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఇంకా చేతివృత్తులు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. అందువల్ల మీరు
కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా చేయొచ్చు, లేదా అసలు కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారు ఎవరైనా, వాళ్ళు కూడా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి మీకు బాగుందన్నమాట. ఆరోగ్య విషయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న తలనొప్పి, జలుబులు లాంటివి తప్పకుండా ఉంటాయి ఎవరికైనా సరే. అదే కుటుంబంలో కూడా మీకు చాలా సంతోషంగా ఉంటారు, ఇబ్బందులు ఏమి ఉండవు. కుటుంబంలో మీరందరూ ఒకటే మాట మీద నడవడము, ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు అర్థం చేసుకోవడము, ఒకళ్ళ మాట ఒకరు గౌరవించుకోవడం ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. వాహన సౌఖ్యం ఉన్నది, కొత్తగా వాహనం కొనాలనుకుంటున్న వాళ్ళు వాహనం కొనుక్కోవచ్చు. దానికి మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందన్నమాట. ఇంకా మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది, ఆ గౌరవం వల్ల మీకు చాలా ఉన్నతి లభిస్తుంది. మనకు ఒక మిత్రుడు పెరిగాడు అని అంటే మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అందువల్ల మీకు మీ గౌరవం పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనపడుతున్నాయి. మీరు ఇతరులకు సహాయం చేస్తారు, అలాగే వాళ్ళు కూడా మీకు చాలా సహాయం చేస్తారనమాట. మీరు ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. అయితే మీకు ఏ మాసాలు మంచివని చెప్పానో ఆ మాసాల్లో మీరు ఏ పనైనా తలపెట్టండి, అప్పుడు ఇంకా మీకు తిరుగు లేకుండా విజయం సంపాదించగలుగుతారు. ఇంకా తీర్థయాత్రలు చేసే వాళ్ళకి చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు జాగ్రత్తగా తీర్థయాత్రలు చేసి రావచ్చు, దానివల్ల మీకు మానసిక సంతృప్తి దొరుకుతుంది. ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రదేశాల్లో దైవాన్ని చూడడం వల్ల అక్కడ పరిస్థితులు మనకు అర్థమవుతాయి, అక్కడ ఎటువంటి ఎలా పూజలు జరుగుతాయి, అక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి అర్థమవుతుంది అన్నమాట. మన 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 ప్లేసే కాకుండా 4 చోట్ల తిరిగి వస్తేనే మనకి అక్కడ ఆచార వ్యవహారాలు మనకు బాగా అర్థమవుతాయి. అలాగే స్పెక్యులేషన్ వాళ్ళకి కూడా చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు స్పెక్యులేషన్ వాళ్ళకి. ఇంకా మీకు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగుందన్నమాట. ఇంకా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే చాలా శ్రమ పడడం వల్ల, శారీరకంగా చాలా శ్రమ పడడం వల్ల అలసట అనేటటువంటిది ఉంటుంది. అకాల భోజనాల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి, అనారోగ్యం, డైజెషన్ కాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు, ఎసిడిటీ ఇట్లాంటివి జరగవచ్చు. ఇంకా విరోధాలు పెరుగుతాయి మీకు, అందువల్ల మీరు మీ శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండండి, మిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండండి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఇంకా సంతానానికి సంబంధించిన సమస్యలు చిన్న చిన్నవి తలెత్తే అవకాశం ఉంది, అది జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీలతో మీకు సుఖం తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అనుకోని సంఘటనలు జరగడము, కొన్ని చెడ్డ సంఘటనలు జరగడము ఇలా ఉంటాయి. మీకు కుజిన వల్ల ఈసారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు మంగళవారాలు చేయండి, ఇంకా మంగళవారాలు చేయండి. జంటనాగులకి అభిషేకం చెయ్యండి. ప్రతిరోజు వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. ఇది మీకు నేను చెప్పేటటువంటి పరిహారాలు.